నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, అభివృద్ధే ఎజెండా, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ, వంట గ్యాస్పై 100 తగ్గింపు, ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం, కాంగ్రెస్ తొలి జాబితాలో 4, మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాలపై ఉత్కంఠ, 5 ఏళ్లు రేవంత్ అధికారంలో ఉంటారు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, మళ్లీ వాయనాడ్ నుంచే రాహుల్ పోటీ, 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితా, ఏపీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం, భాజపా తెదేపా జనసేన సంయుక్త నిర్ణయం, చేరికలపై భాజపా దృష్టి, జలగం సీతారాం నాయక్తో చర్చలు, రాజ్యసభకు సుధామూర్తి నామినేటెడ్ చేసిన రాష్ట్రపతి, భక్తజన సముద్రం వేములవాడ రాజన్న క్షేత్రం, భవిష్యత్ను ముందే ఊహించగలను, జాతీయ పురస్కారాల ప్రదానంలో మోడీ, పని పూర్తయింది, ఏడాది గడువుంది, గుత్తేదారులకు భిన్న సమాచారంతో ధృవీకరణ పత్రాలిచ్చిన ఇంజనీర్లు, మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో లీలలెన్నో, సిపేజీ నాణ్యత లోపాలపై ఆరా, 6 గంటల పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజ్ల పరిశీలన, ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం. వంట గ్యాస్పై 100 రూపాయల తగ్గింపు, ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం, మహిళా దినోత్సవ కానుకగా ప్రధాని ప్రకటన. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఓ శుభవార్త చెప్పారు. గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరలో 100 రూపాయల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర 803 రూపాయలకు చేరుకుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. అంతర్జాతీయంగా ధరలు దిగొచ్చిన నేపథ్యంలోనే దేశీయంగా ఈ తగ్గింపు సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 23 నెలలుగా అవి స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 6 నెలల్లో వంట గ్యాస్ ధరను తగ్గించడం ఇది రెండోసారి. గత ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగస్టు చివర్లో ఒక్కో సిలిండర్ ధరను 200 రూపాయల మేర కేంద్రం కుదించింది. అభివృద్ధి ఎజెండా, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ, చెంచల్గూడ జైలు స్థానంలో పేదలకు విద్యా సంస్థ, ఎంజీబీఎస్ ఫలక్నుమా మెట్రో శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్, ఫారూక్ నగర్ వద్ద మెట్రో రైలు పనులకు శిలాఫలకం ఆవిష్కరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో అసదుద్దీన్ ఆత్మీయ కరచాలనం, చిత్రంలో షబీర్ అలీ. 5 ఏళ్లు రేవంత్ అధికారంలో ఉంటారు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనుల్లో భాగంగా సీఎం రేవంత్ తో పాటు సభలో పాల్గొన్న ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. కాంగ్రెస్ తొలి జాబితాలో 4, మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాలపై ఉత్కంఠ. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసిన తొలి జాబితాలో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మిగిలిన 13 నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నల్గొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్ నియోజకవర్గాలకు మాత్రమే పార్టీ అభ్యర్థులుగా కె రఘువీర్ రెడ్డి, పి బలరాం నాయక్, వంశీచంద్ రెడ్డి, సురేష్ షెట్కార్ల పేర్లను పార్టీ ప్రకటించింది. వాస్తవానికి చెవెళ్ల అభ్యర్థిగా సునీతారెడ్డిని ప్రకటిస్తారని తొలుత ప్రచారం జరిగిన అధికారిక జాబితాలో ఆమె పేరు లేదు. మళ్లీ వైనాడ్ నుంచే రాహుల్ పోటీ, 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితా. బెంగళూరు రూరల్ బరిలో డీకే శివకుమార్ సోదరుడు సురేష్, కేరళలో పోటీ చేసే సీట్లన్నింటికీ అభ్యర్థుల ఖరారు. రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి, చేరికలపై భాజపా దృష్టి, జలగాం సీతారాం నాయకులతో చర్చలు, బలమైన అభ్యర్థులే లక్ష్యంగా కమల వ్యూహం, రంగంలోకి జాతీయ నాయకత్వం, ఏపీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం, భాజపా తెదేపా జనసేన సంయుక్త నిర్ణయం, మిత్రపక్షాలకు 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు, పొత్తును నేడు ప్రకటించే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం అభిషేక ప్రియుడి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ప్రముఖ శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి, కీసరగుట్ట, రామలింగేశ్వర స్వామి ఆలయాలకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రం విద్యుత్ వెలుగుల్లో తలుకులినింది. భక్తజన సందనం. వేములవాడ రాజన్న క్షేత్రం పని పూర్తయింది, ఏడాది గడువుంది, గుత్తేదారుకు భిన్న సమాచారంతో ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఇంజనీర్లు, మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో లీలలెన్నో, సిపేజీ నాణ్యత లోపాలపై ఆరా, 6 గంటల పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం.